వనితా వాహినికి స్వాగతం. స్త్రీ చైతన్యానికి మీరందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నటరాజ్ సాక్య గారు రాసిన సావిత్రిబాయి ఫూలే స్టోరీని లాస్ట్ ఎపిసోడ్ మనం వినబోతున్నాం. చాలా బాధాకరమైన ఎపిసోడ్ ఇది. మీకు కూడా చాలా బాధ కలుగుతుంది. ఈ లాస్ట్ ఎపిసోడ్ చదివినప్పుడు నేను చాలా బాధపడ్డాను. మరి ఈరోజు మీరు తప్పక వినండి సావిత్రిబాయి ఫూలేని చివరి ఎపిసోడ్. 20 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి కాకుండానే మహారాష్ట్రను కరువు మరలా కబళించింది. దారుణం ఏంటంటే 1878లో కరువు వచ్చినప్పుడు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం జనుల బాధల పట్ల అంతగా స్పందించకపోయినా సావిత్రిబాయి నాయకత్వంలో కలెక్టర్ను డిమాండ్ చేసినప్పుడు అతడు మానవతాపూరితంగా బాధ్యతాయుతంగా స్పందించాడు. కానీ 20 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం పేద ప్రజల పట్ల ఇంకా అమానుషంగా తయారైంది. అగ్రవర్ణాలకు చెందిన బ్రాహ్మణులు, వ్యాపారస్తులు మొదలైన వారు శూద్ర అతిశూద్ర ప్రజల గురించి పట్టించుకొని ఏనాడూ లేదు. ఇటువంటి దారుణ కరువు పరిస్థితుల్లో కూడా వారు పట్టించుకోలేదు. వేలాది ఏళ్లుగా అమానుష వైఖరే వారి నైజం కదా. ఈ విధంగా పాలించే ప్రభువులు వారి పాలనకు లోబడి వారికి తాబేదారులుగా ఉన్న అగ్రవర్ణాల అధికారులు ఏమాత్రం ప్రజలను పట్టించుకోని పరిస్థితి కలిగింది. అలాగని ఆమె ఏమాత్రం జంకలేదు. అప్పటి బ్రాహ్మణ అగ్రవర్ణ పీడకుల కంటే కొంతలో కొంత అయినా ఆలోచించగల కనీసం నాగరికత అయినా కలది బ్రిటిష్ ప్రభుత్వమే అన్న సంగతి ఆమెకు తెలుసు. నిద్రపోతున్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒక్క కుదుపు కుదిపితే తప్ప నిద్రలేవుదని కూడా ఆమెకు తెలుసు. రాజ్య స్వభావం ఎరిగిన రాజకీయ పరిణితిని ఆమె భర్త జ్యోతిబా ఫూలే నుండి అందిపుచ్చుకుందని చెప్పుకోవచ్చు. సత్యశోధక సమాజ్ కార్యకర్తలతో ఆమె బ్రిటిష్ ప్రభుత్వాధికారుల్ని అనేకసార్లు కలిసింది. కలెక్టర్ ఆమెకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా నిరాకరించాడు. ప్రజలు పడుతున్న బాధలను ధైర్యంగా వార్తాపత్రికలకు ఎక్కించింది. విన్నపాల మీద విన్నపాలు చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం అమానుషత్వాన్ని నుండి మానవత్వానికి దిగివచ్చేట్టు చేసింది. కార్యకర్తలు నినాదాలతో లేఖలతో సరిపెట్టుకోకుండా ధర్నాలకు కూడా దిగడంతో ప్రభుత్వం చర్చలకు దిగిరాక తప్పలేదు. ఆ రోజుల్లో తప్పు చేశారనిపించినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం తన బ్రిటిష్ ఆఫీసర్ని, కలెక్టర్ని కూడా కఠినంగా శిక్షించేది, జైల్లో పెట్టేది. అందువల్ల ఎంతటి దురహంకార అధికారులకైనా ప్రభుత్వ భయం ఒకటి ఉండేది. చర్చలకు వచ్చిన సావిత్రిబాయి అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి పెద్ద పెద్ద అధికారులు కూడా జంకేవారు. ఇంగ్లీష్లో ఆమె వాగ్దాటి అలాంటిది. వార్తాపత్రికలు ఇస్తున్న సమాచారం, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిళ్లు, సావిత్రిబాయి నిలదీసి అడుగుతున్న ప్రశ్నలు తట్టుకోలేక కలెక్టరే దిగి వచ్చాడు. సత్యశోధక సమాజ నిరంతర చైతన్య పోరాటానికి సావిత్రిబాయి ఫూలే డిమాండ్లకి బ్రిటిష్ ప్రభుత్వం దిగివచ్చి కరువు బాధిత ప్రాంతాల్లో ఆహారం, నీళ్లు, మందులు, వసతులు, వస్త్రాలు అన్నింటినీ ఇచ్చే విధంగా ఆదేశాలు ఇచ్చింది. అది అమలు చేస్తున్నారో లేదో కూడా ఆ బాధ్యతను అధికారుల మీదనే పెట్టింది. ఎక్కడైనా తేడా వస్తే వారిని పట్టించి ప్రభుత్వానికి తెలిపే సత్యశోధక కార్యకర్తలు ఆమె నాయకత్వంలో సిద్ధంగా ఉండేవారు. తాము దయతలిస్తేనే ఇన్ని మెతుకులకు ముష్టివాళ్ళుగా ఎగబడతారు. అలా ఎగబడాలి. తాము దానం చేసేది గుప్పుడైన దానికి బస్తాల కొద్ది కీర్తి రావాలి. లోకంలో తమ అగ్రతం విలసిల్లాలని భావించే బ్రాహ్మణ పెత్తందారి అధికార ముఠాలు మీరు లేకపోతే పోయారు, మాకు బ్రిటిష్ ప్రభుత్వం ఉంది, ఇందుకు బ్రిటిష్ ప్రభుత్వం చూసుకుంటుంది అన్న ప్రజాభావనలను వారు అసలు తట్టుకోలేకపోయారు. కానీ సావిత్రిబాయి ఫూలే తీసుకున్న నిర్దిష్ట చర్యల వల్ల, తీసుకున్న ప్రణాళికల వల్ల, సత్వర చర్యల వల్ల ఆమె నిస్వార్థత అప్పటికే ప్రాచుర్యంలో ఉండడం చేత వారు సత్యశోధక సమాజ సభ్యులను నిందించడానికి కూడా అవకాశం లేక క్రుద్ధులైపోయారు. పైకి గొప్ప గొప్ప కబుర్లు చెప్పడమే కానీ శూద్ర అతిశూద్ర ప్రజల బాగు కొరకు ఏ కార్యక్రమం తీసుకొని ప్రార్థనా సమాజం, సార్వజనిక సభ, బ్రహ్మ సమాజం, భారత జాతీయ కాంగ్రెస్ని అనేక సభల్లో జ్యోతిబా దుయ్యబట్టడమే కాదు, సత్సారస్ అనే గ్రంథంలో వారి అగ్రవర్ణ బుద్ధుల్ని, వారి గుట్టుమట్టుల్ని ధైర్యంగా వెల్లడిస్తూ తీవ్రంగా నిరసించారు. వారి ప్రకారంగా ప్రభుత్వం నడుచుకుంటే సంఘంలో బ్రాహ్మణ గుత్తాధిపత్యం, నిరంకుశత్వం ఇంకా పెరిగిపోతుందని, జనాభా బట్టి ప్రభుత్వాల్లో ఉద్యోగాలు ఉండాలి అని, అప్పుడే జాతి వికసిస్తుందని, చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఉండాలని నిర్దేశించిన మహావ్యక్తి ఆయన అభివృద్ధి చేసిన రిజర్వేషన్స్ భావన్నే భారతదేశంలోనే తొలిసారిగా ఛత్రపతి సాహు మహారాజా అందిపుచ్చుకొని తన రాజ్యంలో బ్రాహ్మణుల రిజర్వేషన్స్ని రద్దు చేసి వారిని శూద్ర అతిశూద్ర ప్రజలందరూ సమానంగా అందించి చరిత్రార్థుడయ్యాడు. డాక్టర్ అంబేద్కర్కు సజీవ సాక్ష్యం అయ్యాడు. కరువు తర్వాత భయంకర ప్లేగు వచ్చింది. ఇట్టా కరువు విలయతాండవం చేయగా ఎంత కృషి చేసినా వందలాది మంది, వేలాది మంది చనిపోగా 1897లో భయంకరమైన ప్లేగు వ్యాధి మహారాష్ట్రను చుట్టుముట్టింది. ప్లేగు వ్యాధి చరిత్రలో అత్యంత భయంకరమైన వ్యాధి. ఇది జంతు మానవ మృతదేహాలను కొరుక్కు తినే ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి అంటుకుంటుంది.
అతని మల మూత్రాలు బట్టల ద్వారా గాలి పీల్చడం ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది. వ్యాపించి 10 రోజుల్లాగా వారిని చంపేస్తుంది. కరువు పీడిత పరిస్థితి ఇలా తగ్గింది అనుకుంటున్న తరుణంలో వచ్చిన ఈ ప్లేగ్ వ్యాధి దేశాన్ని భయభ్రాంతులు గురిచేసింది. ఎక్కడ పడితే అక్కడ చనిపోయిన వారి మృతదేహాలు జబ్బు సోగ్గానే వారిని ఇంటిలోనే వదిలేసి ఆ ఇంటి వారు బయటికి వెళ్ళిపోయేవారు. లోపల చనిపోయిన వ్యక్తి అలాగే కుళ్ళిపోగా ఈగల ద్వారా, గాలి ద్వారా, నీటి ద్వారా మరొకరికి ఆ వ్యాధి అంటుకునేది. ఈ మృత్యు యుద్ధాన్ని ఆపడం ఎవరితరమూ కావడం లేదు. ఎంతోమంది పిల్లలు, పెద్దలు, యువకులు కూడా ఈ ప్లేగు వ్యాధికి బలైపోతున్న ఘోరకలి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. అయినా సావిత్రిబాయి పూలే కుంగిపోలేదు. ప్లేగు వ్యాధికి బలైపోతున్న భయంతో పరగణాలు దాటిపోతున్న వారిని కూడా సంయమనంతో కూడగట్టింది. ఆమెకు ఒక్క క్షణం విశ్రాంతి అనేది లేదు. పూణే పట్టణానికి కొత్తగా వెలుపల శాసనే అన్న చోట మెడికల్ క్యాంప్ పెట్టింది. సైన్యంలో ఉన్న కొడుకును రప్పించింది. వైద్య సేవలను అతన్ని ఇంకెంతోమంది దేశభక్తి గల వైద్యులను సమాయత్తం చేసింది. మృత్యువును ధిక్కరించి రోగపీడితులకు ఆయుపోయడమే ఆమె ధ్యాయం. ముక్కుకి నోటికి గుడ్డలు కట్టుకుని, చేతులకు కూడా గ్లౌజ్ లేదా పరిశుభ్రమైన వస్త్రాలు చుట్టుకుని ప్లేగ్ వ్యాధి పీడితులను మంచాల మీద, స్ట్రెచర్ల మీద కార్యకర్తలు మెడికల్ క్యాంప్ తీసుకువచ్చేవారు. వారికి ఆహారం సమకూర్చింది. అమ్మను మించిన అమ్మలా కాపాడుకుంది. ముఖ్యంగా వివిధ చోట్ల తాను నడుపుతున్న 52 విద్యార్థి వసతి గృహాల్లో వస్తున్న 2000 మంది పిల్లల్ని కాపాడుకోవాలి. ప్లేగ్ వ్యాధి భయంతో ఆ పిల్లల తల్లిదండ్రులు ఆ ప్రాంతానికి రాకుండా వెళ్ళిపోయారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆమెపైనే పడింది. ఇంకా చాలామంది పెద్దలు తమ పిల్లల్ని ఆ వసతి గృహాల దగ్గరే వదిలేసి వెళ్ళిపోయేవారు. వారిని చూడడం మరొక సమస్య. వారిని వసతి గృహంలో చేర్పిస్తే వారి ద్వారా మిగిలిన పిల్లలకు ఆ వ్యాధి అంటుకోవచ్చు. ఏమాత్రం అనుమానం ఉన్నా ఆమె పిల్లల కోసం మెడికల్ క్యాంపులోని ఒక ప్రత్యేకమైన విభాగానికి వారిని తరలించేది. కొడుకు యశ్వంత్, అమ్మ నీ విశ్రాంతి తీసుకోవాలి, నీవు అంత ఆరోగ్యంగా లేవు, మనకు సరిపడా కార్యకర్తలు ఉన్నారు, నీవు ఒక చోట ఉండి వారేం చేయాలో చెబుతూ ఉండు, పోనీ మెడికల్ క్యాంప్లో మా ఎదుటే ఉండు అని ఎంతో బ్రతిమాలేవాడు. కానీ ఆమెకు ఎక్కడైనా బిడ్డ ఆపదలో ఉంది అని తెలిస్తే వెంటనే ఆమె గుండెలు దడదడలు ఆడిపోయేవి. సొంత తల్లిలా తన బిడ్డకి ఆపద వచ్చినట్టుగా తల్లడిల్లిపోయేది. వెంటనే కార్యకర్తలు ఉన్నా లేకపోయినా ఆ చోటుకి పరిగెత్తేది. ఇప్పుడు ఆమెకి పూనా నగరానికి మరో చివరిగా ఉన్న ముండ్వా గ్రామం చివర మహారులు నివసించే పేటలో కుటుంబం మొత్తం ప్లేగు వ్యాధికి గురైందని, వారి ఇంట్లో 2 పిల్లలు ఉన్నారని, అక్కడ వారి పరిస్థితి ఎలా ఉందో చెప్పలేమన్న కబురు అందింది. అక్కడ పిల్లలు ఉన్నారన్న సంగతి వినగానే సమస్త దేహం ఆతృత్వంతో, మానవత్వంతో నిండిపోయిన సావిత్రిబాయి ఎంతో ఆదుర్దాగా లేచి నుంచుంది. ఆమె కళ్ళకు అక్కడ దృశ్యమే కదులుతూ ఉంది. ఇప్పటికే అటువంటి దృశ్యాలను ఆమె నెట్టిన చూసి ఉంది. శవాల పక్కనే ఉన్న నిస్సహాయ రోగుల్ని ఎందరినో కార్యకర్తల సహాయంతో మెడికల్ క్యాంపులకు చేర్చింది. ఇప్పుడు ఆ ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారంటే, అయ్యో వారు ఎలా ఉన్నారో, బతికి ఉన్నారో లేదో, కొస ప్రాణంతో ఉన్న వారిని రక్షించుకోవాలంటే అప్పటికప్పుడు ముండ్వా గ్రామానికి బయలుదేరింది. 1-2 కార్యకర్తలు రెడీగా పేటకు చేరుకుని పరుగున వారిని మనుషులతో వార్తలు చేర్చింది. ఎంతో ప్రయాసతో ఆ ముండ్వా గ్రామంలోని అతిశూద్ర కులాల పేటకు చేరుకుని బయట గొళ్ళెం పెట్టలేని ఆ ఇంటిని గుర్తించి లోపలికి వెళ్ళబోతుంటే భయంకరమైన దుర్వాసన చుట్టుముట్టింది. వెంటనే అప్పటికే ఆమె ఆదేశాల మేరకు అక్కడికి చేరుకున్న కార్యకర్తలు గుడ్డలు ముక్కుకు చుట్టుకొని లోపలికి వదిలారు. ఒక పక్కన ఒక చిన్న బిడ్డ ప్లేగ్ వ్యాధితో తీసుకుంటూ ఏడవడానికి కూడా ఓపిక లేక కడసారి చూపుతో చావు బతుకులతో ఉంది. అప్పటికే రోగం సోకిన ఆ పాపను అక్కడే వదిలేసి ఆమె తల్లిదండ్రులు మిగిలిన పిల్లలతో వెళ్ళిపోయి ఉండవచ్చు, లేదా ఎక్కడికైనా వారు మరణించి ఉండవచ్చు. వాళ్ళు ఈ పాప చనిపోయింది అనుకుని ఉండవచ్చు. అన్ని జాగ్రత్తలు తీసుకుని సావిత్రిబాయి పూలే ఆ బిడ్డను ఒడిలోకి తీసుకుంది. కార్యకర్తలు, అమ్మ ఆ బిడ్డను మాకు ఇవ్వండి అన్నారు. అయినా ఆమె వారిని వారించి ఆ బిడ్డను భుజాన వేసుకుని పదండి అంది. అంచెలంచెలుగా వారు నడుస్తూ మధ్యలో ఒక జట్కా బండి ఎక్కి మెడికల్ క్యాంప్కి వచ్చేశారు. ఆ బిడ్డని ఆ తల్లి ఎత్తుకుని వస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో దయాహృదయం గల ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టే విధంగా, కఠిన హృదయాలు కూడా చలించే విధంగా ఆ బిడ్డే మన సావిత్రి తల్లి వాటేసుకుందో, లేక మన తల్లే జారిపోతున్న ఆ బిడ్డని భయపడకమ్మా అంటూ తన కపోలాలకు చేర్చుకుందో, తల్లి బిడ్డల మధ్య ఉన్న ప్రేమ ఇది అని ఇలాగ ఉంటుందని ఎవరిని చెప్పగలం? ఆ పసిబిడ్డ ద్వారా మన విశ్వమాత సావిత్రిబాయి తల్లికి పేగు వ్యాధి సంక్రమించింది. 10 మార్చి 1897 రాత్రి 9 గంటలకు ఆ తల్లి మనల్ని విడిచి వెళ్ళిపోయింది. ఆ తల్లి ప్రేమని ఎవరైనా వర్ణించగలరా? ఆడపిల్లల జీవితాల బాగు కోసం, వారి జీవనాభివృద్ధి కోసం, వారి విద్యాబుద్ధుల కోసం, వారి ఆకలి తీర్చి వారిని కాళ్ళ మీద వాళ్ళ నిలబెట్టేటట్లుగా బాగు పౌరులుగా చేయడం కోసం భర్త జ్యోతిబాబు వెలిగించిన దీపాన్ని ఆరిపోకుండా నిలబడేటట్లు చేయడానికి తన యావత్ జీవితం ఎలా ధారపోసి ఎన్ని వందల వేల మంది జీవితాల్లో వెలుగులు నింపి చివరికి తాను ఆ సేవలోనే, ఆ చిట్టిదలికి సేవలు అందిస్తూనే, ఆ పరమార్థం సేవలోనే ఆ తల్లి 2-3 రోజుల వ్యవధిలోనే పవిత్ర దేహాన్ని చాలించింది. మృత్యువు ఆమెను బలికొంది. ఒక అద్భుత చరిత్ర భౌతికంగా భూమి మీద ముగిసిపోయింది. అది తరతరాల క్రాంతి కిరణాలను వెదజల్లి వెళ్ళిపోయింది. ఆ మరణానికి కొడుకు యశ్వంతే కాదు, తోటి డాక్టర్లే కాదు, తెలిసిన ప్రతి ఒక్కరూ తమ సొంత తల్లినే పోగొట్టుకున్నట్టుగా వెక్కి ఏడ్చారు. యశ్వంత్ను ఆపడం ఎవరికీ సాధ్యం కాలేదు. ప్రాణం వెడలిపోయినా ఆమె దేహం, ఆమె ముఖం ప్రజలకు ఏదో చెబుతున్నట్టే ఉంది.
ఆమె మరణ వార్త తెలిసి చుట్టూ ప్లేగ్ వ్యాధి చుట్టుముట్టి ఉన్నప్పటికీ దూరం నుంచి అయిన ఆమె భౌతిక కాయాన్ని చూడడానికి తగిన జాగ్రత్తలు తీసుకున్న వేలాది మంది కదిలి వచ్చారు. చరిత్రలో ఆమె త్యాగానికి సాటి లేదు. విశ్వమాతలుగా పేరొందిన ఫ్లారెన్స్ నైటింగేల్ మదర్ తెరిసాల కంటే 130 సంవత్సరాలకు ముందే ఈ పుడంపై అవతరించే చరిత్రలో ఎవరూ ఆర్పలేని త్యాగాల జ్యోతిగా మహాస్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఆమె తలుచుకున్న వారు ధన్యులు. ఆమెలాగా పిల్లలకు తమ ప్రేమలను సేవలను అందించేవారు ధన్యులు. ఆమె స్ఫూర్తితో ముందుకు నడిచేవారు ధన్యులు. బిడ్డలకు చదువు నేర్పే టీచర్లు ధన్యులు. అటువంటి బిడ్డ పుట్టినందుకు భరతమాత తన రూపాన్ని అదృశ్యపరుచుకుని సావిత్రిబాయి రూపంలో నిలిచిందా అనిపిస్తుంది. ఆమె అప్పటి సమాజంలో అగ్రభాగాన ఉన్న కుటుంబాల నుండి వచ్చి ఉన్న ఆమె కాదు. తన శూద్ర జాతి పడుతున్న బాధలు ఆమెకు తెలుసు. తమ కంటే దారుణంగా బాధలకు అవమానాలకు గురి అవుతున్న అతిశూద్ర నిరుపేద అంటరాని కులాల వారు పడుతున్న బాధలు తెలుసు. 100% ఉన్నవారి శారీరక బాధలు 190% ఉన్నవారు పడుతున్న శారీరక బాధలు ఒకటేనని తెలుసు. అందరి బాధలు ఒకటే అయినప్పుడు అందరూ ఏదో ఒక విధంగా ఒకరిపై ఒకరు ఆధారపడి బ్రతికే పరిస్థితి ఉన్నప్పుడు ఈ ఉచ్చ నీచాలేమిటి, ఈ ఎక్కువ తక్కువ కులాల విభజన ఏమిటి, మనుషుల మధ్య ఈ భయంకర స్వార్థ ద్వేషాలు ఏమిటి? అందుకే అసమానతలకు వ్యతిరేకంగా మనుషులందరూ ఒక్కటే, అందరూ దేవుని ముందు సమానులే అంటూ ఆమె చేసిన కృషి భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైనది. అందులోనూ ఆమె ప్రాణాలు పోగొట్టుకున్నది ఒక అంటరాని చిట్టి తల్లి ప్రాణాలు నిలపడం కోసం అన్నది గ్రహించినప్పుడు అది మానవత్వాన్ని నిలవడం కోసం ప్రాణాలకు తెగించిన ఆమె మొండి విశ్వ మానవీయత ప్రతి ఒక్కరికి అర్థం కాగలదు. జ్యోతిబారావు పూలే ఎంత గొప్పవాడో ఆయన స్మృతిలో అంతకంటే మించిన శౌర్య సాహసాల్ని త్యాగాల్ని ఆమె ప్రజలకు అందించింది. నమ్మిన ఆదర్శాన్ని కడవరకు ముందుకు తీసుకువెళ్దామనుకున్న వారికి ఆమె జీవితం ఒక గొప్ప ఉత్తేజాన్ని బలాన్ని ఇస్తుంది. అంత గొప్ప చరిత్ర ఆ తల్లిది. జ్యోతిబా పూలే ఆమెలో సమానత్వం ఆత్మగౌరవం అనబడే ఒక దీపాన్ని వెలిగించాడు. ఇరువురు కలిసే దీపాలు 1000 దీపాలుగా వెలిగేటట్లు చేశారు. ఏ దీపం వెలిగించినా అందులో వారిద్దరు చేయి ఉండేది. ఇప్పుడు ఆ చేయి లేదు. అయినా ఒంటి చేత్తోనే ఆమె కొన్ని వేల దీపాలు వెలిగించి ఆమె కూడా ఆ ఉజ్వల దీపకాంతుల్లోకి జారిపోయింది. అమర దీపం అమృత జ్యోతి అయింది. ఆమె దేహం అనే దీపం ఆరిపోవచ్చు, కానీ ఆమె చేసిన కృషి సాహసం త్యాగాలనే దీపాలు మానవ చరిత్రలో ఎన్నటికీ ఆరిపోనివి. అవి నిత్యం దీపాల వలె గుండెల్లో వెలుగుతూనే ఉంటాయి. తరతరాలు ఆమె తన స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుంది. 185% అతిశూద్ర బాలికల చదువుల కోసం అనగా నేటి బహుజనుల కోసం ఆమె తన జీవితాన్ని అర్పించింది. ప్రజల బాగోగుల కోసం అత్యంత సాహసోపేతంగా ఉద్యమాలు నిర్వహించింది. ఎవరికి ఏ బాధ వచ్చినా ఆ బాధను తీర్చడానికి ఎవరికంటే ముందర తానుంది. అందరి చేత అమ్మ సావిత్రమ్మ అనిపించుకుంది. విశ్వ మానవతకు పాదులు వేసి విశ్వమాత క్రాంతిదర్శి సావిత్రిబాయి పూలే అనిపించుకున్నది. ఆమె మానవ జాతికి, ముఖ్యంగా భారతీయులకు, భారత స్త్రీలకు కావ్య పులే 1854, భవన్ కాశీ సుభోష్ రత్నాకర్ 1891 కవితా సంకలనాలతో ఆమె అందించిన కవితా సందేశాలు చాలా గొప్పవి. ఆమె రాసిన కవితల్లో 2 కవితల్ని వినిపిస్తాను. అవి మన నటరాజ్ శాక్య గారు కూడా ఇందులో రాసి ఉన్నారు. బిడ్డ నడు నిన్ను నీవు తెలుసుకో, కష్టపడు, పని చెయ్యి, జ్ఞానాన్ని ధనాన్ని సమకూర్చుకో. విద్య జ్ఞానం లేకుంటే అన్నీ కోల్పోతావు సుమా. జ్ఞానమే లేకుంటే మనం పశువులతో సమానమైపోతాం. సోమరిగా కూర్చోకు, లే, చదువులు చదువుకో. నీ జాతి జనులు పడుతున్న దుర్భర వేదనలను, అవమానాలను అంతం చేయి. చదువుకునేందుకు, జ్ఞానాన్ని సముపార్జించేందుకు నీకు చాలా అవకాశం ఉంది. అన్ని అవకాశాలను ఉపయోగించుకో. చదువుకో. అన్ని దురవస్థలకు కారణమైన కుల నీతుల సంఖ్యలు తెంచు. ఈ బ్రాహ్మణ రచించిన అసమానతల, కుల మతాల సంఖ్యల పురాణాలను అవతలికి నెట్టు. లే, చదువుకో, జ్ఞానాన్ని సంపాదించు, సోమరిగా ఉండకు, చదువుకో. నీవు చదువుకునేందుకు చాలా అవకాశం ఉంది అని రాసి ఇంకొక కవిత రాశారు, నిద్రలే తమ్ముడు అని. నిద్రలే తమ్ముడు, బలహీనుడైనా నిస్సహాయుడైనా అణచి వేయబడిన తమ్ముడా, లే, నిలబడు, గళమెత్తు, యుగాల బానిసత్వం నుండి బయటికి రా. క్రూర మనుధర్మ శాసనాలతో మన జాతిని అణచివేసిన పీష్వాల కాలం ఇప్పుడు లేదు, మునిగిపోయింది. మనల్ని అక్షరం మొక్క నేర్వనీయకుండా నాలుకలు కోసిన, చెవుల్లో సీసం పోసిన ఆ మను దురంతకుల కాలం చెల్లిపోయింది. ప్రపంచాన్ని తెలిసే ఇంగ్లీష్ భాషలో చదువుకునే అవకాశం వచ్చింది. నేర్చుకో. యుగాలుగా నీకు చదువుకునేందుకు ఎటువంటి అవకాశము లేకపోయింది. మనం మన పిల్లలకి పాఠాలు చెప్దాం. మన గురించి, మన దేశాన్ని గురించి వారిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుదాం. వారిని విజ్ఞానవంతులుగా, శౌర్య సాహసవాసులుగా చేద్దాం. నా మనసు నిండా అంతులేని ఆవేదన. నా బిడ్డలకు చదువులు నేర్పాలని, వారు ఉన్నత స్థితిలో అందుకోవాలని తప్పించిపోతున్నాను. నిలువెల్లా గాయాలు చేసే కులాన్ని
దాని క్రూరత్వాన్ని నా జీవితంలోంచి బయటకు గెంటేశాను. చివరికి విజయం సాధించాను. మనల్ని బలిరాజు పరిపాలించిన కాలం ఎంత గొప్పదో తెలుసా? స్వేచ్ఛా సమానత్వాల వెలుగుల కాలం అది. ఆ జెండాని మనం మళ్ళా ఎగరేద్దాం. ఆ కాంతిని లోకమంతా వెదజల్లుదాం. సోదరులారా, అందరూ గట్టిగా నినదించండి. మన రాజ్యం పెట్టిన దుస్సహ బాధలు పోతున్నాయి. బలిరాజ్యం వస్తుంది. నిద్రలే, బయటికి రా, చదువుకో, చదువులు నేర్చు. ఈ మూఢ కుటీల సంఖ్యలను బద్దలు కొట్టి స్వేచ్ఛ చెందు. అందరం ఒకరికొకరు అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా కలిసిపోదాం, చదువుకుందాం. స్వేచ్ఛ సమానత్వాల మతమే మన ధ్యేయం. వెనకడుగేయకు, నగారా మోగించు. ఓ బ్రాహ్మణుడా, ఇది కాల నిర్ణయం. ఇది ఆగేది కాదు. నీ ఆశాభంగాలను మేము పట్టించుకోం. నీ శాపాలు మమ్మల్నే చెయ్యలేవు. యుద్ధ నినాదం చెయ్యి తమ్ముడా, వేగం లేచిరా, చదువుకోవడానికి, ఉద్యమించడానికి, సూర్యునిలా పైకిరా. ఆ విధంగా సమాజాన్ని ప్రేమించి 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 తన జీవితాన్ని అంతటిని త్యాగం చేసిన మహా అద్భుత అమృతమూర్తి సావిత్రిబాయి ఫులే. మరి ఆమె ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళసిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే ఆమె దయ వల్లనే ఈరోజు మనం అందరం చదువుకోగలుగుతున్నాం, ఇలా ఉండగలుగుతున్నాం. ముఖ్యంగా స్త్రీలు ఈ రోజున ఎన్నో రంగాల్లో ముందుకు వెళుతున్నారు. ఇవన్నీ ఆ రోజున ఆమె పెట్టిన భిక్ష. కాబట్టి మనం కూడా అందరితో కలిసిమెలిసి ఉందాం. కులమతాలకు అతీతంగా మానవత్వంతో ముందుకు వెళదాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. సెలవు.